సింహాచలం చందనోత్సవం చరిత్ర గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. శ్రీ మహావిష్ణువు సింహాచలం కొండపైన వెలసిన తర్వాత ప్రహ్లాదుడు ఆలయాన్ని కట్టించాడు. అందుకే అక్కడి గర్భాలయాన్ని ప్రహ్లాద మండపం అని పిలుస్తారు. ఆ తర్వాత స్వామి అవ్యక్తంలోకి వెళ్లిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆలయంతో పాటు స్వామి మూర్తి కూడా మరుగున పడిపోయింది. ఇదిలా ఉండగా చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు ఊర్వశితో కలిసి ఒకసారి ఆకాశయానం చేస్తూ ఉండగా ఈ ప్రదేశానికి రాగానే విమానం ఆగిపోయింది. ఆ ఇద్దరు కిందకి దిగి ఇక్కడేదో శక్తి దాగుంది అని వెతకడం ప్రారంభించారు. అయితే ఆ రోజు రాత్రి స్వామి రాజు కలలో కనిపించి, ఈ కొండపైన ఈ స్వరూపంలో ఉన్నాను, నన్ను మళ్లీ పునఃప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించండి అని ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు స్వామి కోసం మరింత వెతకడం మొదలు పెట్టారు. అయినా సరే ఎక్కడా దొరకలేదు. అప్పుడు వాళ్ళు 3 రోజుల పాటు కఠోర దీక్ష తీసుకుని స్వామి నువ్వు కనిపించాలని ప్రార్థించారు. అప్పుడు స్వామి మళ్లీ కనిపించి, నేను ఫలానా చోట ఫలానా పుట్టలో ఉన్నానని చెప్పాడు. అప్పుడు అక్కడికి వెళ్లి ఆ పుట్టలో స్వామి ఉన్నారని వెంటనే పుట్టని తవ్వేయకుండా దగ్గరలోని గంగధార అనే ప్రదేశం నుంచి 1008 కడవల నీళ్లు తెచ్చి అభిషేకం చేస్తే ఆ పుట్ట కరిగి స్వామి మళ్లీ వ్యక్తమయ్యాడు. ఆ రోజే అక్షయ తృతీయ. అప్పుడు స్వామి ఒక ఆదేశం ఇచ్చాడు. ఇలాగ ఎప్పుడూ నన్ను చందనంతో కప్పి ఉంచి ప్రతి సంవత్సరం ఇదే రోజున ఇదే రకంగా తీస్తే నా నిజ రూపాన్ని భక్తులకు అనుగ్రహిస్తాను అని చెప్పాడు. అందుకే సంవత్సరంలో 364 రోజులు చందనంతో కప్పి ఉంచి అక్షయ తృతీయ రోజున చందనాన్ని తీసి నిజరూప దర్శనాన్ని భక్తులకు అందిస్తారు. అదే చందనోత్సవం. అసలు సింహాచలం క్షేత్రం ఎలా ఏర్పడిందో అని చెప్పిన వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో, అలాగే రిలేటెడ్ వీడియోలో కూడా ఇస్తాను. తప్పకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి ఆర్జే క్రిష్ ద ఎటర్నల్ వాయిస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ క్రిష్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓం నమో నారాయణాయ.